ఇక నిన్న ఒక ఆయన వచ్చిండు గీడ, ఇక పేరెందుకు తీగానో, కాంగ్రెస్ ఆయన, ఇదివరకు 60-65 ఏళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరించిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఆయన వచ్చిండు. ఏమంటాడో వచ్చి, ఇల్లు ఏవి కనబడతలేవు, నాకు ఇల్లు ఏవి కట్టిస్తా అన్నావు, రా జీవై రెడ్డి కాంపౌండ్కి వస్తే కనబడతాయి, ఇంకొకటికి వస్తే కనబడతాయి, ఐడిహెచ్కి వస్తే కనబడతాయి. వాళ్ళు ఎప్పుడు చేసిన మొక్కలు కాదు, అమ్మ పెట్టదు అడక తిననేది అన్నట్టు. మనం చేస్తేనేమో కోపం, వాళ్ళేమో చేయరు. ఇంకా నట వాళ్ళకు మళ్ళీ మీరు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తే వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓట్లు ఇప్పట్లో లేవు. ఎప్పుడైనా ఇంకొక మాట్లాడుతున్నా నేను, ఇదివరకు ఒక ఆయన ఉండే ఇక్కడ ఎమ్మెల్యే, ఇక పేరెందుకు తీగాని, ఓట్లు అప్పుడు తప్ప మీరు ఎప్పుడెప్పుడన్నా కనబడ్డా మీకు? పొరపాటున తప్పిదారి ఇట్లా రాంగ ఎప్పుడైనా కార్దిగా ఆగిండా? గాళ్ళట, మళ్ళీ రేపు వస్తారట, మళ్ళీ ఏమో ఉద్దారకం చేస్తారట, ఇదివరకు చేయండి ఏదో కొత్తగా ఇప్పుడు చెప్తారట. కాబట్టి కొద్దిగా హుషారు ఉండాలి, ఎందుకంటే అది ముసలి నక్క సొంటి పార్టీ, అది మళ్ళీ ఎదురు చూస్తుంది. ముసలిది అయిపోయింది కానీ నక్క ఎదురు చూస్తున్నది ఆ పార్టీ. యాడ సందు దొరుకుతుందా? ఇప్పుడు ఒక జీవై రెడ్డి కాంపౌండ్ అవుతుంది, ఇంకొక పక్క బస్తీ కాలేదనుకో, ఏం చెప్పాలి మనం? అరే మాకు అయింది, మీకు కూడా అవుతుంది భయ్, ప్రభుత్వం దగ్గర ఎట్లెట్లు వెళ్తే గట్లట్లా అవుతుంది. కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే ఊరందరూ ఒప్పుకున్నా 180 మంది ఉన్నారు, మీరు 180 మంది ఒప్పుకున్నారు. కొన్ని దగ్గరలో 10 మంది ఒప్పుకుంటలేరు. ఆఖరికి ఏం చేయాలి? వాళ్ళని మెడలు పట్టి నూకలేం కదా, ఒప్పియాలి. మా పాప మా కమిషనర్ సాబ్ తిప్పలు పడుతున్నాడు, ఒప్పించుకుంటా పిలుచుకొని బుద్రకిచ్చుకుంటా, అట్లా కాదు రా ఇట్లా అని చెప్పి సంజాయించుకుంటా మా సీనన్న, మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తిప్పలు పడుకుంటా చేస్తున్నాం. ఒకటానికి ఒకటి అవుతుంది, ఎగ్దం ఒక్కటేసారి మొత్తంగా అయితే కుదరదు కదా. ఇప్పుడు మీరు ఇంకొక